అంటే డబ్బులు లేవు అనేసనంటే గత ప్రభుత్వం కూడా ఎప్పుడు డబ్బులు లేవని అనేసని అన్నది. ఇప్పుడు ప్రభుత్వం కూడా డబ్బులు లేవని అంటది. ఎప్పుడు డబ్బులు లేవని అంటది. ఆర్థికంగా మనం వెనకబడే ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు వాళ్ళు చేయాల్సిందేంటంటే ఇప్పుడు మంచి మంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న దావోస్ పర్యటనకి వెళ్ళారు. సో మంచి మంచి ఇండస్ట్రీస్ తీసుకురావడానికి అని చెప్పేసని ఆల్రెడీ వాళ్ళు ముందడుగు వేస్తున్నారు. సో మనం అప్రిషియేట్ చేయాలి ఆ విషయంలోని. మంచి మంచి ఇండస్ట్రీస్ వస్తే ఇక్కడ కొంచెం నిరుద్యోగ సమస్య అది పోయి అంటే వేరే కంట్రీస్కి వెళ్ళడానికి కూడా మనకి ఇదవకుండా మనకు ఆర్థికంగా మనం మెరుగుపరచడానికి మెరుగు ఇదవడానికి కూడా మనం ఇదవుతుంది కాబట్టి డెఫినెట్గా అది విజన్ ఉండి ఆయన నడిపిస్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఆయన ఏమనుకుంటున్నారో మనం చేయాల్సింది అంటే ఆయన చేయాల్సింది ఆయన చేస్తున్నారు. మనం ఏం చేయాలని అనుకుంటున్నారో ఆయన అనుకుంటున్నారో మనం అదే చేసినట్టు డెఫినెట్గా అది మనం ఇదవుతుందని నేను అనుకుంటున్నాను. ఆర్థికంగా అంటే ఇలాంటి ఇండస్ట్రీస్ ఇప్పుడు ఇప్పుడు సామాన్యమైన ప్రజలు మనం ఎవరు అలా చేయలేం. వాళ్ళు నాయకులు కాబట్టి పొలిటికల్గా వాళ్ళు చేసింది ఇది చేస్తే అది ముందడుగు వేస్తే మనం నడిపించే వాళ్ళు మనం నడిచే వాళ్ళం కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఇది ఉంటుంది. స్కీమ్స్ అంటే డెఫినెట్గా స్కీమ్స్ అనేది ఇంపార్టెంటే. ఎందుకంటే కాకపోతే ఏంటి గత ప్రభుత్వంతో పోల్చుకున్నట్టయితే ఈయన ఒక మంచి మంచి పథకాలు పెడుతున్నారని అనుకోవచ్చు. ఎందుకు అంటే నించుని దగ్గర నీళ్లు పడుకుని దగ్గర పాలు అలా అందించినట్టయితే డెఫినెట్గా జనాలందరూ అంటే నేను సామాన్యమైన ప్రజలు కాబట్టి నా ఒపీనియన్ చెప్తున్నాను. అంటే నేను ఇక్కడెక్కడ ఏ ప్రభుత్వాన్ని నేను తప్పు పట్టట్లేదు. నా ఒపీనియన్ ఏంటంటే నించుని దగ్గర నీళ్ళు పడుకుని దగ్గర పాలు అంటే అది సోమరిపోతున్నప్పుడు అంబేద్కర్ గారు మనకి చెప్పారు. అదే విధంగా ఉంటుంది పాలన అనేది. ఏది అవసరం ప్రజలకి ఏది అవసరమో అదే రకంగా మనం పథకాలు పెట్టినట్టయితే డెఫినెట్గా మనం ఒక మంచి ప్రభుత్వం కాదు మంచి దేశాన్ని మనం నిర్మించుకోగలుగుతాం.